ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రకాష్ టెక్నాలజీస్. సో ఈరోజు వచ్చేసి మనం ఇక్కడ V380 కెమెరా అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాము. సో ఇది కెమెరా కంప్లీట్ అవుట్పుట్ అనమాట. సో ఒకసారి ఇది బాక్స్లో మొత్తం కూడా ఏమేమి యాక్సెసరీస్ వస్తాయి ఏంటనేది మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. సో మన వీడియోస్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైతే మన వీడియోస్ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి మన వీడియోస్ని ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ కెమెరా అనమాట. సో కెమెరా వచ్చేసి ఇట్లా ఈ బాక్స్లో వస్తుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు 3 లెన్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ బాక్స్ మీద అయితే కనిపిస్తుందో సో ఇట్లా 3 కెమెరాస్ కూడా మనం మొబైల్ నుంచి అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. సో పైన ఏదైతే కనిపిస్తుందో ఇదైతే కెమెరా కాదు, ఓన్లీ లైట్. సో ఓన్లీ 3 కెమెరాస్ ఉంటాయి, 1 2 3. సో ఇది మెయిన్ కెమెరా అనమాట. ఇది రైట్ లెఫ్ట్ కెమెరాస్ అంటారు. సో బాక్సింగ్ చూసుకుంటే కనుక ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది బ్రాండింగ్ వచ్చేసి V380 సో కంపెనీ ఉంటుంది అనమాట. సో V380 కంపెనీ వాళ్ళైతే ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో మీరు ఇలా చూసుకుంటే బాక్స్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. సో హెవీ సైజ్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇట్లా బాక్స్ అయితే చాలా పెద్దగా ఉంది. ఒకసారి ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇట్లా ప్యాకింగ్తో ఉంది. సో ఇట్లా ఇది వచ్చేసి సోలార్ ప్లేట్. సో మనం ఇట్లా తీయగానే సోలార్ ప్లేట్ ఏంటంటే అంటే బాక్స్ ఎట్టిన పట్ట డ్యామేజ్ కాకుండా దీనికి సపోర్ట్గా ఒక పైన ఒక అట్ట ఇచ్చారు, ప్లస్ ఇక్కడ బబుల్ ర్యాపింగ్ కూడా ఇచ్చారనమాట. సో ఒకసారి చూడొచ్చు. ఒకసారి బయటకు తీస్తున్నాను. ఇది వచ్చేసి సోలార్ ప్లేట్ మన రెగ్యులర్ కెమెరాస్ కన్నా చూసుకుంటే ఇది కొంచెం పెద్దగా ఉంది. సో దీని వెనకాల చూసుకుంటే మనకి ఇది ఆల్మోస్ట్ అది 10 వాట్ అయితే ఉండొచ్చు. సో ఇందులో అయితే మెన్షన్ చేయలేదు, బట్ ఈజీగా ఒక 10 వాట్స్ అయితే ఉంటుంది ఇది. సో అలాగే చూసుకుంటే మళ్ళీ కింద థర్మాకోల్ షీట్ ఉంది. సో దాని తర్వాత అయితే మనకు కెమెరా ఉంది. సో కెమెరా చుట్టుపక్కల కూడా మొత్తం థర్మాకోల్తో కింద పైన అయితే ప్యాకింగ్ అవుతుంది. సో ఇటు పక్కన చూసుకుంటే ఇది వచ్చేసి మనకు సోలార్ స్టాండ్ అనమాట. సో అలాగే ఇది వచ్చేసి కేబుల్. మనకి ఎప్పుడైనా అది కెమెరా కంప్లీట్ డిశ్చార్జ్ అయిపోయింది అనిపించినా మనం ఇదైతే ఛార్జర్ నుంచి పెట్టుకోవచ్చు. సో వోల్టేజ్ చూసి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి కెమెరా బ్యాక్ సైడ్లో ప్లేట్ అనమాట. సో ఇది మనకు ట్రూవీ కెమెరాకి ఎలా అయితే ప్లేట్ వస్తుందో అట్లా ఈ ప్లేట్ ఇది. సో తర్వాత ఇందులో వచ్చేసి లాస్ట్లో కెమెరా ఉంది. సో కెమెరా చాలా బరువు ఉంటుంది. సో నార్మల్ కెమెరాతో తీసుకుంటే చాలా 3 కెమెరాల సైజు బరువులో ఉంటుంది అనమాట. సో కెమెరా అయితే చాలా పెద్దగా హెవీగా ఉంది. సో ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఇది డబ్బా లాగా ఉందో ఇందులో వచ్చేసి బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. సో సేమ్ మన రెగ్యులర్ కెమెరా లాగానే ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ కూడా మనకు C టైప్ వస్తుంది. దీంట్లో చూసుకుంటే మనకి ఇది కూడా 18,000 mAh అయితే ఉంది. సో కంపెనీ అయితే మనకి ఇది కంటిన్యూగా అయితే 10 hours బ్యాకప్ వస్తుందని చెప్తున్నారు. తర్వాత మోషన్ రికార్డింగ్లోకి వెళ్ళిపోతుంది. సో అంటే 50% 10 hours వరకు అయితే రికార్డ్ చేస్తుంది. సో ఈ లైట్స్ ఇవన్నీ కూడా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. చూపిస్తాను. సో లైట్లు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ప్రతిదానికి కూడా ఇక్కడ మనకు ఈ నాబ్స్ ఇచ్చారు. సో ఇది లూజ్ చేసుకోవచ్చు, టైట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లూజ్ చేసి చూడండి, ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా తిరుగుతుంది. సో అట్లా ప్రతి లైట్ని కూడా మనమైతే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు లూజ్గా తిరుగుతుంది. ఇంకా లూజ్ చేస్తే ఇంకా లూజ్ అవుతుంది అనమాట. ఇట్లా ఫ్రీగా తిరుగుతున్నది. సో అట్లా మనకి ఎటు సైడ్ అయితే కావాలో అటు సైడ్ రొటేషన్ చేసుకోవచ్చు. ఈ కెమెరాస్ని అయితే కనుక మొబైల్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. నార్మల్గా ఏంటంటే ఇది ఒకటి కెమెరా మొబైల్ ఆపరేట్ చేయడానికి వస్తుంది. సో రిమైనింగ్ చేత తిప్పుతారు కదా. సో ఇందులో అలా కాకుండా మొత్తం కూడా మనము రొటేట్ చేసుకోవచ్చు, అంటే మొబైల్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. సో ఇది ఇక్కడ నుంచి ఈ కంప్లీట్ బ్యాక్ సైడ్ వరకు తిరుగుతుంది అనమాట. అంటే ఇటు పక్కన చూడదు. సో ఇటు సైడ్ మొత్తం ఈ 3 sides చూస్తుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్ 360 రొటేషన్ అవుతుంది. ఇది మీకు కంప్లీట్ బ్యాక్ కూడా వెళ్తుంది అనమాట కెమెరా. సో మళ్ళీ ఇటు పక్క నుంచి మళ్ళీ ఇటు బ్యాక్ కూడా వెళ్తుంది. సో ఇది ఒకటి 360 ఉంటుంది. మిగిలినవన్నీ యావరేజ్గా 270 250 అట్లా, అంటే రేషియో ఎగ్జాక్ట్ తెలియదు, బట్ మీకు అర్థం కనుక అట్లా చెప్తున్నాను అనమాట. సో ఇది వచ్చి 360 తిరుగుతుంది. సో ఇది కూడా ఏంటంటే ఇక్కడ ఇది లాస్ట్ అనమాట, ఇటు పక్క తిరగడం. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు సైడ్ మొత్తం ఇట్లా బ్యాక్ వరకు వస్తుంది. సో ఎందుకంటే ఈ కెమెరా ఇటు తిరిగినా ఇక్కడ మనకు వ్యూ కనిపిది కాబట్టి సో కంపెనీ ఆ విధంగా ఆలోచించి అయితే ప్రొడక్ట్ అనేది తయారు చేస్తారు. సో ఓవరాల్గా ప్రొడక్ట్ అయితే ఇది. సో ఇమేజ్ క్వాలిటీ అవన్నీ చెక్ కావాలనుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. సో ఎవరికైతే శాంపుల్ వీడియోస్ కావాలో నేను ఒకసారి దీన్ని సిమ్ కార్డ్ అవన్నీ కూడా వేసి చెక్ చేసి మీకు ఒకసారి వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఎవరికైతే రిక్వైర్మెంట్ ఒకసారి కామెంట్ చేస్తే నేను ఎంతమంది చేస్తాను దాన్ని బట్టి ఇంట్రెస్ట్ వాళ్ళ కోసం అయితే నేను వీడియో చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైతే రిక్వైర్మెంట్ వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.